బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. 51 సాంఖ్యయోగంబు, 52 భక్తియోగంబు, 53 గర్భసంభవ ప్రకారంబు, 54 చంద్రసూర్యపితృ మార్గంబు, 55 దేవహూతి నిర్యాణంబు, 56 కపిల మహాముని తపంబు, 57 పూని. ఈ ప్రకారమున సర్వేశ్వరునందును ప్రతిలబ్ధ భావ సంపన్నుడగుచూ చిరతర సద్భక్తిచే ప్రవృద్ధంబైన అతిమోదమున పులకిత శరీరుడగుచూ మహోత్కంఠనానంద బాష్పముల్ జడిగొన పరితోష జలధి గృంకి భగవత్స్వరూపమై భవగుణగ్రాహకమగుచు మత్సంబంధమనుకరించి సుమహిత ధ్యానమున పరంజ్యోతియందు మనముజాల నియోగించి మహిమదనరు మోక్షపదమాత్మలోననపేక్షసేయు అనఘవర్తనుడైన మహాత్ముడెప్పుడు. తృతీయ స్కంధము సాంఖ్యయోగంబు. ఈ విధంగా నిష్కళంక జీవనుడైన మహాత్ముడు సర్వేశ్వరునిపై నిలిపిన భావసంపద కలవాడై సమధిక సద్భక్తితో మిక్కిలి మోదంతో పులకించిన శరీరం కలవాడై ఎంతో కుతూహలంతో సంతోషబాష్పాలు పొంగిపొరలగా ఆనందం అనే సముద్రంలో మునిగి విషయ బంధాల నుండి విముక్తి కలిగించే నా స్వరూప సంబంధాన్ని చేకూర్చుకొని ఉత్తమ ధ్యానంతో అన్నింటినీ మించిన వెలుగునందు మనస్సును నిల్పగలుగుతాడు. హృదయపూర్వకంగా మోక్షాన్ని అపేక్షిస్తాడు. అదిగావున ముక్తినపేక్షించు మహాత్ముడుగు వాని చిత్తంబు విముక్తంబైన భగవద్వ్యతిరిక్తాశ్రయంబు గలిగి విషయాంతర శూన్యంబై విరక్తిం పొందుటంచేసి పురుషుండు శరీరభావంబుల అనన్యభావంబగు నిర్వాణ పదంబు సూక్ష్మంబగు తేజంబు తనకంటే అధికంబగు తేజంబుతోడి సమానాకారంబగు చందంబున ఇచ్చగించు వెండియు. అందువల్ల మోక్షాన్ని అపేక్షించే మహానుభావుని మనస్సు సంసార బంధాల నుండి విముక్తమవుతుంది. దానిలో భగవంతుని కంటే వ్యతిరిక్తమైన భాగానికి తావులేదు. భగవంతుని కంటే అన్యం కనిపించదు. ఇటువంటి వైరాగ్యం వల్ల పురుషునకు అనన్యస్థితి ప్రాప్తిస్తుంది. చిన్న వెలుగు తనకంటే పెద్దదైన వెలుగుతో కలిసినప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అదే విధంగా జీవుడు తన శరీరం, మనస్సు మొదలైన వానియందు వేరే భావన లేక సర్వం భగవన్మయంగా సంభావిస్తాడు. ఆ అనన్యభావమే మోక్షం. పురుషుండు చరమమై భువినన్య విషయ నివృత్తమై తగ నివర్తించు చిత్తవృత్యాదులను గల్గి వెలయంగనాత్మీయమగు మహిమ సునిష్ఠుడై లభించు సుఖ దుఃఖముల మనస్సున దలంపక అహంకార ధర్మంబులుగాదలంచి అనయంబు సాక్షాత్కృతాత్మతత్వము గల్గునతడు జీవన్ముక్తుడండ్రు ధీరులతడునే చందమున నుండునని నవినుము. తన శరీరంబు నిలుచుటయును చరించుటయును కూర్చుండుటయు ఇకేమియు నెరుంగ కర్ధి వర్తించు విను తల్లి అతడు మరియు. ఈ పురుషుడు తన జీవితానికి అంతిమ గమ్యాన్ని భావిస్తూ అన్య విషయాల నుండి నివృత్తమైన చిత్తంతో ఆత్మజ్ఞానమందు నిశ్చలమైన నిష్ఠ కలవాడే సుఖ దోహకాలను లక్ష్యపెట్టక
అవి అహంకార ధర్మాలని గుర్తించి వర్తిస్తాడో ఆ పురుషునికి ఆత్మతత్వం సాక్షాత్కరిస్తుంది. అటువంటి వానినే జీవన్ముక్తుడని ప్రాజ్ఞులంటారు. అటువంటివాడు తన శరీరం నిలుచుండటం, కూర్చుండటం, తిరగడం మొదలైనవి ఏవీ తెలియకుండా ఉంటాడు. తల్లి, ఇంకా విను. మదిరాపానంబునంజేసి మత్తుండగువాడు తనకు పరిధానంబగు అంబరంబు మరచి వర్తించు చందంబున తన శరీరంబు దైవాధీనంబని నశ్వరంబని తలంచి ఆత్మతత్వనిష్ఠుండై ఉపేక్షించు. అదియునుగాక సమాధియోగంబునంజేసి సాక్షాత్కృతాత్మతత్వంబు గలవాడై స్వాప్నిక శరీరంబు చందంబున యావత్కన్న ఫలానుభవ పర్యంతంబు పుత్రదార సమేతంబగు ప్రపంచంబుననుభవించి అటమీద పుత్రదారాది సంబంధంబు వలనంబాసి వర్తించు. మద్యపానం చేసి మైకల్లో ఉన్న మనుష్యుడు పైబట్టను మరచిపోయి ప్రవర్తించిన విధంగా జీవన్ముక్తుడైనవాడు తన శరీరం దైవాధీనమని, అది ఎప్పుడో నశించిపోయేదని భావించి ఆత్మతత్వాన్ని అవగతం చేసుకొని ఉపేక్షాభావంతో ఉంటాడు. అంతేకాకుండా ఏకాగ్రభావంతో ఆత్మ సాక్షాత్కారం పొందినవాడే కర్మఫలం అనుభవింపవలసినంతవరకు భార్యాపుత్రులతో కూడిన ఈ సంసారాన్ని స్వప్నంలో లాగా అనుభవిస్తాడు. తర్వాత కల నుండి మేల్కొన్నవానిలాగా ఈ సంసార బంధాలన్నీ వదిలిపెట్టి వర్తిస్తాడు. సుతదారమిత్రానుజుల కంటే మర్త్యుండు భిన్నుడై వర్తించుచున్న రీతి విస్ఫులింగోల్ముఖ విపుల ధూమములచే హవ్యవాహనుడు వేరైన రీతి వలనొప్ప దేహంబు వలన నీ జీవాత్మ పరికింప భిన్న రూపముననుండు దవిలి భూతేంద్రియాంతఃకరణంబుల భాసిల్లుచున్న ప్రకృతి రూప బ్రహ్మమునకాత్మత పృథగ్భావమగుచు ద్రష్టయై బ్రహ్మ సంజ్ఞచేదనరుచుండు అఖిల భూరి ప్రపంచంబులందు తన్నుదవిలి తనయందునఖిల భూతమునగనుచూ. పుత్రమిత్ర కళత్రాదుల కంటే మానవుడు వేరైనట్లు, మినుగురుల కంటే, కొరవుల కంటే, పొగ కంటే, అగ్ని వేరైనట్లు దేహం కంటే జీవాత్మ వేరే ఉంటుంది. పంచభూతాలు, ఇంద్రియాలు, అంతఃకరణము వీటితో భాసించే ఈ ప్రకృతి రూప పరమాత్మ కంటే ఆత్మ వేరుగా ఉంటుంది. ఆ ఆత్మ బ్రహ్మ సంజ్ఞతో ద్రష్టే ఒప్పుతూ అఖిల భూతాలలో తనను, తనలో అఖిల భూతాలను కనుగొంటుంది. వెండియు ఇంకా వరుసనన్యభావంబులజేసి భూతావళియందు తదాత్మకత్వమున జూచు ఆత్మీయ ఘనతరోపాదానములయందు దవిలి ఇమ్ముల వెలుంగునిట్టి దివ్యజ్యోతి ఏకమయ్యును బహుభావంబులను దోచు ప్రకృతిగతుడునగుచున్న ఆత్మయువగడందు దేవతిర్యం మనుష్య స్థావరాది వివిధయోనులను భిన్నభావంబునొందుటయును చాలగల్గు నిజగుణ వైషమ్యమునను భిన్నుడై వెల్గుగావున పేర్చి అదియు దేహ సంబంధియగుచు వర్తించుచుండు. సర్వభూతాలలోనూ అనన్య భావంతో సర్వత్ర ఆత్మగా వెలుగుతూ ఉంటుంది. ఆ దివ్యజ్యోతి ఒక్కటే అయినా పెక్కింటివలె కనిపిస్తుంది. ప్రకృతిగతమైన ఆ ఆత్మ దేవతలు, మనుష్యులు, జంతువులు, స్థావరాలు మొదలైన వేరువేరు యోనులలో వేరువేరు భావాన్ని పొందుతూ భిన్న గుణాలతో భిన్నంగా వెలుగుతూ ఉంటుంది. నిజానికి దేహాలు మాత్రమే వేరు కాని వెలుగు ఒక్కటే. భావింప సదసదాత్మకమై వెలయుచు దుర్విభావ్యమగుచు స్వకీయంబై వర్తించుచు
ప్రకృతిని భావమున తిరస్కరించు భవ్యస్ఫూర్తిన్. ఆత్మ సదసదాత్మకమై భావాతీతమై ఆత్మీయ భావంతో వర్తిస్తూ తన ఉజ్వల తేజస్సుతో ప్రకృతిని తిరస్కరించి లోబరచుకుంటుంది. ఈ ఆత్మ నిజస్వరూపంబునం చేసి వర్తించునని కపిలుండెరింగించిన విని దేవహూతి వెండియూనిట్లనియే. మహాత్మా మహదాదిభూతంబులకుం ప్రకృతి పురుషులకుం కలిగిన పరస్పర లక్షణంబులను తత్స్వరూపంబులను ఎరింగించితి. ఇంకా ఈ ప్రకారమున సాంఖ్యంబునందు నిరూపింపబడినట్టి ప్రకారంబును భక్తియోగ మహాత్మ్యంబును పురుషుండు భక్తియోగంబునం చేసి సర్వలోక విరక్తుండగునట్టి యోగంబును ప్రాణిలోకంబునకు సంసారం అనేక విధంబైయుండు కావున పరాపరుండవై కాలస్వరూపివైన నీ స్వరూపంబును ఏ నీ వలని భయంబునం చేసి జనులు పుణ్యకర్మంబులు చేయుచుండుదురు. మిథ్యాభూతంబైన దేహంబునందు ఆత్మాభిమానంబు చేయుచు మూఢుండై కర్మంబులందు ఆసక్తంబైన బుద్ధించేసి విభ్రాంతుండై సంసార స్వరూపంబగు మహాంధకారంబునందు చిరకాల ప్రసుప్తుండైన జనుని ప్రబోధించు కొరకు యోగభాస్కరుండవై ఆవిర్భవించిన పుణ్యాత్ముండవు కావున నాకు నిన్నీయున్ తెలియ సవిస్తరంబుగా అనదీయవలయుననిన దేవహూతికి కపిలుండు ఇట్లనియే. ఈ ఆత్మ నిజస్వరూపంతో విరాజిల్లుతుంటుంది అని కపిలుడు తెలియజెప్పగా విని దేవహూతి మళ్ళీ ఇలా అన్నది. అసత్యమైన దేహంపై ఆత్మాభిమానం పెంచుకుని మూర్ఖుడై కర్మలపై ఆసక్తి కలిగిన బుద్ధితో భ్రమించి సంసారమనే పెనుచికటిలో చాలా కాలం నిద్రామత్తుడైన జనుని మేల్కొల్పడం కోసం యోగభాస్కరుడవై పుట్టిన పుణ్యాత్ముడవు నీవు. కాబట్టి ఓ మహాత్మా, మహదాది భూతాలకు ప్రకృతి పురుషులకు ఉన్న వేరువేరు లక్షణాలను చెప్పావు. వాటి వాటి స్వరూపాలను వివరించావు. ఆ విధంగానే సాంఖ్యయోగాన్ని అనుసరించి భక్తియోగ మహత్వాన్ని వెల్లడించు. పురుషుడు భక్తియోగం ద్వారా సమస్త ప్రపంచం నుండి విరక్తుడయ్యే విధం వివరించు. ప్రాణిలోకానికి అనేక విధాలుగా ఉండే సంసారానికి పరాపరుడవై కాలస్వరూపుడవై ఉన్న నీ స్వరూపాన్ని ఎరిగించు. కాలస్వరూపుడవైన ఏ నీ భయం వల్ల మానవులు పుణ్యకర్మలు చేస్తారో వానిని సవిస్తరంగా తెలిసేలా చెప్పు అని అడుగగా దేవహూతితో కపిలుడు ఇలా అన్నాడు. నలినాయతాక్షి విను జనముల ఫల సంకల్ప భేదమున చేసి మదింగల భక్తి యోగ మహిమం బలవడగా అనేక విధముల నదగునవియున్. తృతీయ స్కంధము భక్తియోగంబు. పద్మాల వంటి విశాలమైన కన్నులు గల తల్లి విను. ప్రజల సంకల్పాలను బట్టి ఆశయాలను బట్టి భక్తియోగం సిద్ధిస్తుంది. అది కూడా అనేక విధాలుగా ఉంటుంది. వివరించద తామస రాజస సాత్విక భేదంబులం త్రివిధంబయ్యుండు. అందు తామస భక్తి ప్రకారం పెట్టిదనిన. తృతీయ స్కంధము భక్తియోగంబు. పద్మాల వంటి విశాలమైన కన్నులు గల తల్లి విను. ప్రజల సంకల్పాలను బట్టి ఆశయాలను బట్టి భక్తియోగం సిద్ధిస్తుంది. అది కూడా అనేక విధాలుగా ఉంటుంది. సతత హింసాతి దంభమాత్సర్య రోషతమములను జేయుచును భేదదర్శియగుచు పరగనాయందు గావించు భక్తి తలప తామసంబనదగు వాడు తామసుండు. ఇతరులను హింసిస్తూ ఆడంబరం, అసూయ, రోషం, అజ్ఞానం, భేదబుద్ధి కలిగి నన్ను భజించేవాడు తామసుడు. అట్టి వానిది తామసభక్తి. ఘన విషయ ప్రావీణ్యములను సుమహైశ్వర్యయశములను పూజాద్యర్హుని నను అర్థిభజుంచుట చను రాజసయోగమనగా సౌజన్యనిధి. సౌజన్యఖని ఆడంబరంతో కూడిన పూజాద్రవ్యాలతో అష్టైశ్వర్యాల కోసం
పేరు ప్రతిష్టల కోసం పూజనీయుడనైన నన్ను పూజించడం రాజసభక్తి అవుతుంది. అనుపమ పాపకర్మ పరిహారముకై భజనీయుడైన శోభన చరితుండి తండనుచు భావమునంతలపోసి భక్తి చేననితర యోగ్యతన్ భగవదర్పణ బుద్ధినొనర్చి కర్మముల్ జనహితకారి అయిన గడ సాత్విక యోగమనంగజొపడు. సాటిలేని పాపాలను పరిహారం చేసేది భగవద్భక్తి ఒక్కటే అనే విశ్వాసంతో భజింపదగిన పవిత్ర చరిత్రుడు భగవంతుడే అని మనస్సులో భావిస్తూ సమస్త కార్యాలను భగవదంకితంగా ఆచరిస్తూ లోకులకు మేలు చేకూర్చే పనులు చేస్తూ ఉండటం సాత్విక భక్తి. మనుసుత మద్గుణ శ్రవణ మాత్ర లభించిన ఎట్టి భక్తి చే అనకుడ సర్వశోభన గుణాశ్రయుడం పరమేశ్వరుండనై తనరిన నన్ను జందిన ఉదాత్త మనోగతులవ్యయంబులై నన వననిధిగామి అయిన సురవాహిని బోలె ఫలించు నిమ్ములన్. మనుపుత్రికవైన ఓ తల్లి, నా గుణాలను ఆలకించిన మాత్రాన ప్రాప్తమైన భక్తితో ఉదాత్తచిత్తులైన కొందరు పాపరహితుడను అనంత కళ్యాణగుణ సహితుడను పరమేశ్వరుడను అయిన నన్ను ఆశ్రయిస్తారు. అటువంటి ఉత్తముల మనోభావాలు సముద్రాన్ని సంగమించిన గంగానది మాదిరిగా చక్కగా సఫలమవుతాయి. హేయ గుణరహితుడనగల నాయందుల భక్తి లక్షణము తెలిపితి నన్బాయక నిర్హేతుగముగ చేయుమదీయ వ్రతైక చిరతర భక్తిన్. నిందనీయాలైన గుణాలు లేనివాడనైన నాయందు నిలుపవలసిన భక్తి లక్షణాలను తెలిపాను. నన్ను వదలకుండా హేతువులు వెదకకుండా చేసే వ్రతమే అచంచలమైన భక్తి అని భావించు. నిష్కాములైన మదీయ భక్తులను అట్టి భక్తి యోగంబు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యంబులకు సాధనంబు. కావున మహాత్ములగు వారు నిజ మనోరథ ఫలదాయకంబులైనను మదీయ సేవా విరహితంబులైన ఇతర కర్మంబులాచరింపనొల్లరు. దీనిని ఆత్యంతిక భక్తి యోగం బని చెప్పుదురు. సత్వరజస్తమో గుణహీనుండైన జనుండు మత్సమానాకారంబు పొందునని చెప్పి మరియు ఇట్లనియే. కోరికలు లేకుండా నన్ను భజించే నా భక్తులకు పైన చెప్పిన భక్తియోగం సాలోక్యం సామీప్యం సారూప్యం సాయుజ్యం అనే ముక్తులకు సాధనమవుతుంది. అందువల్ల మహాత్ములైన వారు తమ కోర్కెలు తీర్చేవే అయినా నా ఆరాధనకు దూరమైన ఏ సాధనలను చేయరు. దీనినే ఆత్యంతిక భక్తియోగం అని అంటారు. సత్వరజస్తమోగుణాలకు అతీతమైన ప్రవర్తనగల మానవుడు నాతో సమానమైన రూపాన్ని పొందుతాడు అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు. నిత్య నైమిత్తిక నిజ ధర్మమున గురుశ్రద్ధాగరిష్టత చతుర పాంచరాత్రోక్త హరి సమారాధన క్రియలను నిష్కామనంబున నిర్మదీయ విగ్రహ దర్శన వినుతి పూజా వందన ధ్యాన సంశ్రవణముల కర్మసంగిగాకుండుట సజ్జన ప్రకరాభిమానంబునొందుట హీనులందు చాలననుకంపజేయుట సములయందు మైత్రి నెరపుట యమనియమక్రియాది అయిన యోగంబు చేత ఆధ్యాత్మికాది భౌతికాదుల తెలియుట పలుకుటయును.
స్నాన సంధ్యాది నిత్యకర్మలందు జగత్కళ్యాణార్థం చేసే యజ్ఞయాగాది నైమిత్తిక కర్మలందు అత్యంత శ్రద్ధాసక్తులు కలిగి ఉండడం, గురువులను పెద్దలను గౌరవించడం, పాంచరాత్రాగమంలో చెప్పబడిన ప్రకారం శ్రీహరిని నిష్కామ బుద్ధితో ఆరాధించడం, ఉత్సాహంతో నా రూపాన్ని దర్శించడం, కీర్తించడం, పూజించడం, నమస్కరించడం, స్మరించడం, నా చరిత్రలు వినడం, కర్మలలో చిక్కుకోకుండా ఉండడం, గొప్పవారిపైన ఆదర గౌరవాలు, తనకన్న తక్కువ వారిపైన దయాదాక్షిణ్యాలు, తనతో సమానులపైన స్నేహానురాగాలు కలిగి ఉండడం, యమ నియమాలను పాటించడం మొదలైన సుగుణాలను అలవరుచుకోవాలి. యోగాభ్యాసం చేయాలి. ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికాలను తాను తెలుసుకుని ఇతరులకు తెలియజేస్తూ ఉండడం చేయాలి. మరియును ఇంకా హరిమంగళ గుణ కీర్తన పరుడై తగనార్జవమున భగవత్పరులం కరమనురక్తి భజించుట నిరహంకారముగనుంట నిశ్చలుడగుటన్. విష్ణువు యొక్క కళ్యాణ గుణాలను కీర్తించేవాడే చిత్తశుద్ధితో, అనురక్తితో భగవద్భక్తులను సేవించడం, అహంకారం లేకుండా నిశ్చల హృదయంతో జీవించడం చేయాలి. ఇవి మొదలుగాగలుగు భగవదుద్దేశ స్వధర్మ కలితుండై వీని వలన పరిశుద్ధగతింద విలిన మదిగలుగు పుణ్యతముడెయడలన్. ఈ మొదలైన సుగుణాలతో భగవంతుని ఉద్దేశించి చెప్పిన ఇటువంటి ధర్మాలతో కూడి పవిత్రమైన మార్గంలో ఆసక్తమైన మనస్సు కలవాడైన పుణ్యాత్ముడు ఎల్లప్పుడూ గురుతరానేక కళ్యాణ గుణ విశిష్టుడనగ నొప్పినను వందునండగొనక పవనవశమున పూల పరిమళంబు క్రాణమున నావరించిన కరణి మెరసి. ఆ పుణ్యాత్ముడు అనంత కళ్యాణగుణ సంపన్నుడనైన నన్ను పొందుతాడు. గాలి ద్వారా పువ్వుల సుగంధం ఘ్రాణేంద్రియాన్ని ఆశ్రయించిన విధంగా ఇతరమైన ఎటువంటి అండదండలు లేకుండానే అనాయాసంగా నన్ను చేరుకుంటాడు. అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి అనందనర్చు ఈశునను ననజ్ఞశేసి మనుజుండొగి మత్ప్రతిమార్చనా విడంబనమున మూఢుడై ఉచిత భక్తిని నన్ను భజింపడేని అమ్మనుదుడు భస్మకుండమున మానక వేల్చిన యటివాడగున్. ఎల్లప్పుడు అఖిల జీవుల హృదయ కమలాలలో అంతర్యామినే ఉండే నన్ను అలక్ష్యం చేసి కేవలం నా విగ్రహాలను మాత్రమే ఆడంబరంగా పూజిస్తూ లోకాన్ని మోసగించేవాడు మూర్ఖుడు. అచంచలమైన భక్తితో నన్ను ఆరాధింపని వాని పూజలు బూడిదలో పోసిన హోమద్రవ్యాల వలె నిరర్థకాలు. అబ్జాక్షి అబ్జాక్షి నిఖిల భూతాంతరాత్ముడనైన నాయందు భూతగణంబునందు అతిభేద దృష్టి మాయావులై సతతంబుబాయక వైరానుబంధ నిరతులగు వారి మనముల తగులదు శాంతి అన్నటికైన. నేను నా కుటిల జనుల మానకయపుడు సామాన్యాధిక ద్రవ్య సమితిచే మత్పదార్చనమునర్ప అర్థినా చిత్తమున ముదం బంధకుందుననుచు నెరిగించి మరియు నిట్లనియ కరుణ కలిత సద్గుణ జటులుడ కపిలుడలమి తల్లితోడ గుణవతీమ తల్లితోడ. కమలాల వంటి కన్నులు గల తల్లి, నేను సమస్త జీవులలో అంతర్యామినే ఉన్నాను. అటువంటి నాయందు మిగిలిన జీవరాశుల యందు భేదదృష్టి కలిగి మాయావులే విరోధభావంతో మెలిగేవారికి మనశ్శాంతి దొరకదు. అటువంటి కుటిలాత్ములు ఎంతో ద్రవ్యం వెచ్చించి అట్టహాసంగా, ఆడంబరంగా నాకు పాదపూజలు చేసినా నేను తృప్తిపడను.
సంతోషించను పని చెప్పి సతీమతల్లి అయిన తల్లితో ఉత్తమగుణధుర్యుడైన కపిలుడు ఇలా అన్నాడు. తరళాక్షి వినుమచేతన దేహముల కంటే చేతన దేహముల్ శ్రేష్టమందు ప్రాణవంతంబులై స్పర్శన జ్ఞానంబుగొలగు చైతన్య వృక్షముల కంటే ఘనరస జ్ఞాన సంకలిత చేతనులుత్తములు రసజ్ఞానంబు గలుగువాని కంటే గంధజ్ఞాన కలిత బృందంబులు కడు శ్రేష్టములు. వాని కంటే శబ్దవేదులగుదురు శ్రేష్ఠులై వెలయు శబ్దవిదుల కంటెను సద్రూపవేదులైన వాయసాదులు శ్రేష్టముల్. వాని కంటే వరుస బహుపాదులుత్తముల్ వాని కంటే. తల్లి విను, చైతన్యం లేని రాళ్లురప్పల కంటే చైతన్యంగల చెట్లు చేమలు శ్రేష్టమైనవి. స్పర్శజ్ఞానంగల చెట్ల కంటే రసజ్ఞానం రుచి చూచే శక్తి గల క్రిమికీటకాలు శ్రేష్టమైనవి. వీనికంటే గంధజ్ఞానం వాసన చూసే శక్తి కలవి మరీ శ్రేష్టం. వీనికంటే శబ్దజ్ఞానం వినగల శక్తి కలవి గొప్పవి. ఇలాంటి శబ్దజ్ఞానం కలవాని కంటే కూడా రూపజ్ఞానం చూడగల శక్తి కలకాకులు మొదలైనవి ఎంతో శ్రేష్టమైనవి. వానికంటే కూడా అనేక పాదాలు కలజేలు మొదలైనవి శ్రేష్టం. వానికంటే తలప చతుష్పదులధికులు బలకొని మరివాని కంటే పాదద్వయముం గల మనుజులలగుతములిమ్ముల వారలయందు వర్ణములు నాల్గరయన్. బహుపాతుల కంటే చతుష్పాత్తులు 4 పాదాలు కల ఆవులు మొదలైనవి గొప్ప. వీనికంటే 2 పాదాలు గల మానవులు గొప్ప. వీరిలో 4 తెగలున్నాయి. అందు ఆ తెగలలో తలప బ్రాహ్మణులు తములు వారి కంటెను వేదవేత్తలు. వేద విధుల కంటే విలసిత వేదార్థ విధులు. వారల కంటే సమధిక శాస్త్ర సంశయము మాన్పు మీమాంసకులు. మరి మీమాంసకుల కంటే నిజధర్మ విజ్ఞాన నిపుణులరయ. వారి కంటెను సంగవర్జిత చిత్తులు. తగ వారి కంటే సద్ధర్మ పరులు. ధార్మికుల కంటే ఉత్తమోత్తముడు వినుము. మత్సమర్పిత సకల ధర్మ స్వభావ మహిమములు గల్గి ఇతర ధర్మములు విడిచి సమతవర్తించు అపుణ్యతముడు ఘనుడు. ఆ 4 తెగలలో బ్రాహ్మణులు ఉత్తములు. వీరికంటే వేదవేత్తలు శ్రేష్ఠులు. వీరికంటే వేదార్థం తెలిసినవాళ్లు గొప్పవారు. వీరికంటే శాస్త్ర సంబంధమైన సందేహాలను చక్కగా తీర్చగల మీమాంసకులు అధికులు. వీరికంటే స్వధర్మపరాయణులు ఉత్తములు. వీరికంటే దేనిపైన ఆసక్తి లేని నిస్సంగులు గొప్పవారు. వీరికంటే సద్ధర్మం ఆచరించేవారు అధికులు. అటువంటి ధర్మికుల కంటే సర్వధర్మాలను, సర్వసంపదలను, సర్వబాధ్యతలను నాకే అర్పించి అనన్యభావంతో సర్వత్రా సమవర్తనుడై జీవితం గడిపే పుణ్యాత్ముడు ఎంతో గొప్పవాడు. అటువంటి వానిని కని సకల భూతగణములు మనమునానంద జలధి మగ్నములగుచున్ ఘన బహుమాన పురస్సరమనయము పాటిల్ల వినుతులర్థించేయున్. అటువంటి పుణ్యాత్ముని సమస్త ప్రాణికోటి ఎంతో గౌరవభావంతో చూచి ఎప్పుడు అభినందిస్తూ సంతోష సముద్రంలో మునిగి తేలుతుంటారు. అంతనీశ్వరుండు జీవస్వరూపాను ప్రవిష్టుండయ్యుండు. అట్టి భగవంతున్ చూచి
భక్తి యోగంబుననేని యోగంబుననేని పురుషుండు పరమాత్మంబుందు ప్రకృతి పురుషాత్మకంబును తద్వ్యతిరిక్తంబును నైన దైవంబునై కర్మ విచేష్టితంబగుచునుండు అదియ భగవద్రూపం బిట్టి భగవద్రూపంబు రూపభేదాస్పదంబగుచు అద్భుత ప్రభావంబు గల కాలంబనియు చెప్పంబడు అట్టి కాలంబు మహదాది తత్వంబులకును మహత్తత్వాభిమానులకు జీవులకును భయావహంబగుటం చేసి సకల భూతంబులకు ఆశ్రయంబగుచు అంతర్గతంబై భూతంబుల చేత భూతంబుల గ్రసించుచు యజ్ఞఫలప్రదాతగావున వశీకృత భూతుండై ప్రభుత్వంబుల భజించి విష్ణుండు ప్రకాశించుచుండు అతనికి మిత్రుండును శత్రుండును బంధుండును లేడు అట్టి విష్ణుండు సకల జనంబుల యందావేశించి అప్రమత్తుండై ప్రమత్తులైన జనంబులకు సంహారకుండయ్యుండు అతని వలన భయంబునంజేసి వాయువు వీచు సూర్యుండు తపించు ఇంద్రుండు వర్షించు నక్షత్రగణంబు వెలుంగు చంద్రుండు ప్రకాశించు తత్తత్కాలంబుల వృక్షలతాదులోషధుల తోళం కూడి ఫల పుష్ప ఫలభరితంబులగు సరిత్తులు ప్రవహించు సముద్రంబులు మేరలు దప్పకయుండు అగ్ని ప్రజ్వలించు భూమి గిరులతో కూడా బరువున గృంగవెరచు ఆకాశంబు సకల జనంబులకు అవకాశం బిచ్చు మహత్తత్వంబు జగత్తునకు అంకుర స్వరూపంబుగావున సప్తావరణావృతంబగు లోకంబను స్వదేహంబు విస్తరింపంజేయు గుణాభిమానులకు బ్రహ్మాదులు సర్వేశ్వరుని చేత జగత్సర్గంబునందు నియోగింపంబడి ప్రతిదినంబు అయ్యయి సర్గంబుసేయ అప్రమత్తులై ఉండుదురు పిత్రాదులు పుత్రోత్పత్తి చేయుదురు కాలుండు మృత్యు సహాయుండై మారకుండై ఉండు చరాచరాత్మకంబగు సకల ప్రపంచంబు భగవదధీనంబై ఉండునని చెప్పి కపిలుండు వెండియూనిట్లనియే. అప్పుడు దేవుడు జీవుని స్వరూపాన్ని ఏర్పరచుకొని అందులో ప్రవేశించి ఉంటాడు. అటువంటి జీవునిలో ఉన్న దేవుని యోగమార్గంతో కాని భక్తి మార్గంతో కాని పురుషుడు పొందగలుగుతాడు. ఆ పరమాత్మ ప్రకృతి పురుషులతో కూడి కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ పరమాత్మయే ప్రకృతి నుండి వేరే కర్మలు చేయనివాడే కూడా ఉంటాడు. ఇదే భగవంతుని రూపం. ఇది జీవులందుగల పరస్పర భేదాలకు ఆధారమై అత్యంత శక్తిమంతమై ఉంటుంది. అదే కాలం అనబడుతుంది. అటువంటి కాలం మహదాది తత్వాలకు మహత్తత్వాభిమానులకు భీతి గొల్పుతుంది. అందుకనే అది అన్ని జీవులకు ఆశ్రయమై ఆ జీవులలో ఉంటూ ఒక ప్రాణిచేత మరొక ప్రాణిని గ్రసింపజేస్తుంది. భగవంతుడైన విష్ణువు యజ్ఞఫల ప్రదాతయే ఆ జీవులను స్వాధీనంలో ఉంచుకొని వాటిని పాలించే మహారాజుగా ప్రకాశిస్తూ ఉంటాడు. అతనికి ఇతడు మిత్రుడు, ఇతడు శత్రువు, ఇతడు బంధువు అంటూ ఎవరూ లేరు. అటువంటి విష్ణువు అందరిలోనూ ఆవేశించి అప్రమత్తుడై ఉంటాడు. ప్రమత్తులైన వారిని అణచివేస్తుంటాడు. ఆ పరమాత్ముని గురించిన భయం వల్లనే గాలి వీస్తుంది. సూర్యుడు ఎండ కాస్తాడు. ఇంద్రుడు వాన కురిపిస్తాడు. నక్షత్రాలు వెలుగుతాయి. చంద్రుడు వెన్నెలలు వెదజల్లుతాడు. ఆయా కాలాలలో చెట్లు, తీగలు మొదలైనవి ఔషధులతో కూడి పూలతో, పండ్లతో నిండి ఉంటాయి. నదులు ప్రవహిస్తాయి. సముద్రాలు హద్దు మీరకుండా ఉంటాయి. అగ్ని మండుతుంది. భూమి కొండల బరువుకు కృంగకుండా ఉంటుంది. ఆకాశం అందరికీ చోటిస్తుంది. మహత్తత్వమే ఈ లోకానికి మూలభూతమైనది. 7 ఆవరణాలు గల ఈ లోకం అనే తన దేహాన్ని విస్తరింపచేస్తుంది. బ్రహ్మ మొదలైనవాళ్లు సర్వేశ్వరుని ద్వారా ఈ లోక సృష్టి నిమిత్తం నియమింపబడినవారే ప్రతిదినం ఆయా సృష్టి కార్యక్రమాలలో జాగరూకులే ఉంటారు.
తండ్రులు కుమారులకు జన్మనిస్తారు. కాలస్వరూపుడైన యముడు మృత్యుదేవత సాయంతో జీవులను చంపుతూ ఉంటాడు. స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచం అంతా భగవంతుని కట్టడిలో ఉంటుంది అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు. నెరినెట్టి నిఖిల లోకేశ్వరుని పరాక్రమము తెలియ సామర్థ్యం వెవరికి నిగలుగదు. మేఘము గరువలి విక్రమము తెలియగాలేని గతిన్. గాలిలో ఎగిరే మేఘానికి గాలిశక్తిని తెలుసుకునే శక్తి ఉండదు. అదేవిధంగా సకల లోకేశ్వరుడైన భగవంతుని శక్తిని గుర్తించే శక్తి ఎవ్వరికీ ఉండదు. మగువా విను సుఖహేతుకమగునర్థము దొరకమికి మహాదుఃఖమునం తగులు దురి ఎంతయు ఆ భగవంతుని ఆజ్ఞ చేసి ప్రాణులు మరియున్. అమ్మా విను, దేనివల్ల సుఖం దొరుకుతుందో అది దొరకకపోవడం వల్ల జనులు దుఃఖాల పాలు అవుతున్నారు. ఇదంతా భగవంతుని ఆజ్ఞానుసారం జరుగుతూ ఉంటుంది. ఇంకా పూని అనిత్యంబులైన గృహక్షేత్ర పశుధన సుత వధూ బాంధవాది వివిధ వస్తువులను ధ్రువముగా మది నమ్మి వరలు దుర్మతియగువాడు జంతు సంఘాతమగు దేహ సంబంధమున నిల్చి అర్ధినయ్యోనులందు జొరగ అనుగమించును. వానియందు విరక్తుండుగాకయుండును. నరకస్థుడైన దేహి ఆత్మీయ దేహంబుది విరివదలలేక తనకది పరమ సౌఖ్యాకరంబుగా గవర్తించు. అదియునుగాకయతడు దేవమాయా విమోహిత భావుడగుచూ. అశాశ్వతాలైన ఇల్లు, పొలం, పశువులు, ధనం, సంతానం, భార్య, బంధువులు మొదలైన వస్తువులే శాశ్వతం అని నమ్మి దుష్టబుద్ధి అయిన మానవుడు అనేక ప్రాణుల శరీరాలను పొందుతూ వివిధ యోనుల్లో జన్మిస్తూ ఉంటాడు. వాని పట్ల విరక్తి చెందడు. నరకం అనుభవించిన తర్వాత కూడా దేహి తన దేహాన్ని వదలక అదే ఎంతో సుఖప్రదమైనదిగా భావించి దానినే అంటిపెట్టుకుని ఉంటాడు. అంతేకాక అతడు దేవుని మాయకు లొంగనవాడవుతాడు. ఘనమగు తనయ వధూ పశుధన గృహ రక్షణమునందు తత్తత్క్రియలన్ మనమున తలపోయుచు దినదినమున్ దందహ్యమాన దేహుండగుచున్. కుమారులు, భార్య, పశువులు, ధనం, ఇల్లు మొదలైన వానిని రక్షించుకునే ఆలోచనలతో దినదినము వేగిపోతూ క్రాగిపోయిన దేహంతో కృంగి కృశిస్తూ అతి మూఢ హృదయుడగుచు దురిత కర్మారంభమున జరించుచు తరుణీకృత గోప్య భాషణములను సుతలాలన భాషణముల చొక్కుచు మరియున్. తెలివిలేనివాడే పాపకార్యాలను ఆచరిస్తూ ఇల్లాలి సరస సల్లాపాలతోనూ పిల్లల ముద్దుమాటలతోనూ మురిసిపోతూ ఉంటాడు. ఇంకా వినుమింద్రియ పరవశుడై మునుకొని తత్కూట ధర్మములు గల దుఃఖం వనయము సుఖరూపంబుగా మనమున తలపోసి తదభిమానుండగుచున్. విను, ఇంద్రియాలకు లొంగి వాటి కుటిల గుణాల వల్ల కలిగే దుఃఖాన్నే పరమసుఖంగా భావించి ఆ ఇంద్రియాలపై మరింత అభిమానాన్ని పెంచుకుంటూ సతతము తమ తమ సంపాదితమగునర్థముల చేత ధృతి పరులకు కుత్సితమతి హింసలు చేయుచు అతి మూఢ మనస్కులగుచు ఆత్మజనములన్. ఎప్పుడూ తాము సంపాదించుకున్న ధనాన్ని చూచుకొని పొంగిపోతూ కుటిల బుద్ధి కలవాడై ఇతరులను హింసిస్తూ చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ తనవాళ్లను
పూని రక్షించుచును వారి భుక్త శేషమనుభవించుచు అంత జీవనము ఓక గడగి మరి అపరార్థ కాముడగుచు సత్వమెడలి కుటుంబ పోషణమునందు పోషించుకుంటూ వారు తినగా మిగిలినది తాను తింటూ అప్పటికి సంసారాన్ని ఈదలేక బ్రతుకు బరువు భరించలేక స్వార్థపరుడై జవసత్వాలు కోల్పోయి కుటుంబాన్ని పోషించడానికి బలిమిసాలక మందభాగ్యుడై కుమతి అయి పూనియప్పుడు క్రియాహీనుడగుచు తవిలి వృథా ప్రయత్నంబులు చేయుచు మూఢుడై కార్పణ్యమున జరించు అట్టియ కించనుడగు వాని జూచి తద్దార సుతాదులాత్మలను వీడు కడున శక్తుడు ప్రోవగాదాలడితడని సెగ్గింతురర్థి కృషీవలుండు బడుగు ముసలెద్దురోసిన పగిది అంతనతడు ఏ వెంటలను సుఖం బందలేక తాను పోషించు జనులు తందనర ప్రోవ బ్రతుకు ముదిమియు మిక్కిలి బాధపరుప శక్తి చాలక అదృష్టం సన్నగిల్లి కుటిల బుద్ధితో ఏ విధమైన పనులు చేయలేని సోమరిపోతై పనికిరాని ప్రయత్నాలు చేస్తూ పరమ మూర్ఖుడై దీనంగా తిరుగుతూ ఉంటాడు. రైతు బక్క చిక్కిన ముసలి ఎద్దును అసహించుకొన్నట్లు ఆ దరిద్రుణ్ణి చూచి అతని ఆలుబిడ్డలు ఇతడు అశక్తుడు, ఈ పనికి మాలినవాడు మనలను పోషింపలేడు అని ఏవగించుకొంటారు. ఈ విధంగా అతడు ఎక్కడా ఏ విధంగానూ సుఖం లేక ఇన్నాళ్లు తాను ఎవరినైతే తిండి పెట్టి పోషించాడో వారు పెట్టే తిండి తింటూ ముసలితనంతో మూలుగుతూ బాధగా బరువుగా బ్రతుకును ఈడుస్తూ ఉంటాడు. వెడరూపుదాల్చి బాంధవులడలగ నిర్యాణమునకునభిముఖుడై ఇల్లెడలగ చాలక శునకము వడువున కుడుచుచును నేను వడవడవడకన్. రూపం మారిపోగా బంధువులందరూ ఏవగిస్తుండగా అంత్యకాలం సమీపించగా గడప దాటి వెళ్లలేక కుక్కలా తింటూ శరీరంలో వణుకు పుట్టుకురాగా అతిరోగ పీడితుండై మందమగు జఠరాగ్నిచే మిగుల నల్పాసియగుచూ మెరసి వాయుచేత మీదికి నగసిన కన్నులు కఫమున కపబడిన నాళంబులను కంఠనాళంబునను ఘురఘురమను శబ్దంబుదొరయ బంధుజనుల మధ్యంబున శయనించి బహువిధముల తన్ను పిలువంగ పలుకలేక చటులతర కాలపాశ వశంగతాత్ముడగుచూ బిడ్డల పెండ్లామునరసి ప్రోచు చింత వికలములైన హృషీకములను గలిగి విజ్ఞానమును బాసి కష్టుడగుచూ నానా విధాలైన వ్యాధులు బాధించగా జఠరాగ్ని మందగించగా తిండి పడిపోయి ఆయాసం అతిశయించి మిడిగ్రుడ్లు పడి కంఠనాళం మూసుకుపోయి గొంతులో గురక పుట్టి బంధువుల అందరి మధ్య పండుకొని వారు తనను పలుకరిస్తుంటే బదులు పలకడానికి నోరు పెకలక భయంకరాలైన యమపాశాలు శరీరానికి చుట్టుకోగా భార్యను పిల్లలను ఎవరు పోషిస్తారా అనే దిగులుతో శిథిలమైపోయిన ఇంద్రియాలతో తెలివి కోల్పోయినవాడై గెలగలలాడుతూ అంత మరణావస్థంబొందు సమయంబున అతి భయంకరాకారులు సరభసేక్షణులునగు యమదూతలిద్దరూ తన ముందర నిలిచినంచూచి త్రస్త హృదయుండై శక్రున్మూత్రంబులు విడుచుచు యమపాశంబులచే గళంబున బద్ధుండై శరీరంబు వలన నిర్గమించి యాతనా శరీరంబునవలంబించి
బలాత్కారంబున దీర్ఘంబై దుర్గమంబగు మార్గంబులు పొంది రాజభటులచే నియమానుండగుచు దండనంబునకభిముఖుండైతను అపరాధి తండంబున చనుచుండి. అంతలో మృత్యువు ముంచుకురాగా మిక్కిలి భయంకరమైన రూపాలతో తీక్షణమైన చూపులతో ఇద్దరు యమదూతలు తన ముందు వచ్చి నిలబడగా వాళ్లను చూచి గుండెలు పగిలి మలమూత్రాలను విడుస్తూ యమపాశాలు కంఠాన్ని బంధించగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి యాతనా శరీరంలో ప్రవేశించి పొడవుగా ఉండి నడవడానికి వీలులేని మార్గంలో యమభటులు బలవంతంగా ఈడ్చుకుని వెళ్లుతుంటే రాజభటుల వెంట అపరాధిలా శిక్షలు అనుభవించడానికి సంసిద్ధుడై వెళ్తూ అనయము మూర్ఛనొందు శునకావలి చేతను భక్ష్యమాణుడై అనుపమ కాల కింకర భయంకర తర్జన గర్జనంబులన్ మనముగలంగ దేహము సమస్తము కంపము వందగా పురాతన భవ పాపకర్మ సముదాయము చిత్తములో తలంచుచున్. అక్కడ కుక్కలు పీక్కు తింటుంటే మూర్ఛపోతాడు. యమభటులు భయంకరంగా అరుస్తూ చేసే అదలింపులకు బెదిరింపులకు మనస్సు కలత చెందగా శరీరమంతా కంపించిపోగా పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకుని పరితపిస్తూ అనుపమ క్షుతృష్ణలంతర్వ్యథలజేయ ఝంఝానిల జ్వలజ్వలన చండభాను ప్రదీప్తి తప్తంబైన వాలుకా మార్గానుగత తప్యమానగాత్రుడై వీపు కశలచే నడువంగ వికలాంగుడగుచు మార్గమునందున చటనచట చాలా మూర్ఛిల్లు చాశ్రయ శూన్యమగు నీళ్ల మునుగుచు లేచుచు మొనసి పాపరూపమైన తమముచే నిరూఢుడగుచు వెలయ 99,000 యోజనముల దూరంబుగల యమనగరమునకు పూని యమభటుల్ కొంపోవ పోవునంత. ఎడతెగని ఆకలి దప్పులతో లోలోపల వ్యాకులపడుతూ సుడిగాలుల మధ్య సోలిపోతూ భగభగమండే సూర్యకిరణాలకు వేడెక్కి మాడిపోతున్న ఇసుక ఎడారుల్లో కాళ్లు కాలుతూ నడవలేక నడుస్తూ కొరడా దెబ్బలకు బొబ్బలెక్కిన వీపుతో శిథిలమైన అవయవాలతో మార్గమధ్యంలో అచ్చటచ్చట మూర్ఛిల్లుతూ దిక్కుమాలిన నీళ్లలో మునిగి తేలుతూ పాపంలా క్రమ్ముకున్న చిమ్మచికటిలో నుంచి 99,000 యోజనాల దూరంలో ఉన్న యమపట్టణానికి యమభటుల చేత తీసుకుని పోబడతాడు. ఇట్లు మహాపాపాత్ముండైన వాడు ముహూర్తత్రయ కాలంబులను సామాన్య దోషియగువాడు ముహూర్తద్వయంబులను నేగి యాతనంబొందు అందు. ఈ విధంగా మహాపాపి అయినవాడు 3 ముహూర్తాల కాలంలో, సామాన్య దోషి అయినవాడు 2 ముహూర్తాల కాలంలో వెళ్లి యాతనలను పొందుతారు. ఆ యమలోకంలో పట్టుదురు కొరవులను వడిపెట్టుదు రసి పుత్రికలను పెనుమంటలయందొట్టుదురు నొడలు నలియగ మట్టుదురప్పాపచిత్తు మత్తుం పెలుచన్. ప్రమత్తుడైన ఆ పాపాత్ముని పట్టుకుని కొరవులతో కాలుస్తారు, చురకత్తులు గ్రుచ్చుతారు, భగభగ మండే మంటలో పడవేస్తారు, ఒళ్లంతా చిల్లులు పడేటట్లు చితుకబడుస్తారు. ముంతురు తప్తతోయముల మొత్తుదురుగ్రగదాసిధారలన్ త్రెంతురు పొట్ట ప్రేములు వధింతురు మీద నిభేంద్ర పంక్తి రొప్పింతురు ఘోర భంగి కరపింతురు పాముల చేత బిట్టు ద్రొబ్బింతురు మీద గుండ్లు తినిపింతురు దేహము గోసి కండలన్.
వేడినీళ్లలో ముంచుతారు. పెద్ద గదలతోనూ కత్తులతోనూ మొత్తుతారు. పొట్టలోని ప్రేవులను త్రెంచుతారు. మదపుటేనుగులతో త్రొక్కిస్తారు. పాములచేత క్రూరంగా కరిపిస్తారు. బండరాళ్లు మీదకు విసురుతారు. అతని దేహాన్ని కోసి ఆ కండలను ఆ పాపాత్ముని చేతనే తినిపిస్తారు. మరియు కుటుంబ పోషణంబున కుక్షింభరుండవుచు అధర్మపరుండై భూతద్రోహంబున అతిపాపుండై నిరయంబునం పొంది నిజధనంబులు గోలుపడి మొరబెట్టున పన్నుని చందంబున పరస్పర సంబంధంబున కల్పింపంబడిన తామిశ్రాంధదామిశ్ర రోరవాదులగు నరకంబులంబడి తీవ్రంబులగు బహుయాతనలననుభవించి క్షీణపాపుండై పునర్నరత్వంబును పొందునని చెప్పి వెండియూనిట్లనియే. పాపాత్ముడు సంసార పోషణకే పడరాని పాట్లు పడుతూ తన పొట్టను నింపుకొంటూ అధర్మ మార్గంలో నడుస్తూ ప్రాణులను హింసిస్తూ మహాపాపం మూటకట్టుకుని యమలోకానికి పోయి అక్కడ తన సొమ్మును పోగొట్టుకుని మొరపెట్టుకునే దిక్కులేని దీనునివలె ఆక్రోశిస్తూ ఒకదాని వెంట ఒకటిగా తామిశ్రం, అంధతామిశ్రం, రౌరవం మొదలైన నరకాలలో పడి సహింపరాని పెక్కు బాధలను అనుభవిస్తూ తన పాపాలన్నీ తరిగిపోయిన తరువాత మళ్లీ మనుష్య జన్మను పొందుతాడు అని చెప్పి కపిలుడు మళ్లీ ఇలా అన్నాడు. కైకొని మరి పూర్వకర్మానుగుణమున శశ్వత్ప్రకాశకుండీశ్వరుండు ఘటకుండుగావున క్రమ్మరజీవుండు దేహ సంబంధంబు దివిరితాల్ప తొరకొని పురుషరేతో బిందు సంబంధి అయి వధూగర్భంబునందు జొచ్చి కైకొని ఒక రాత్రి కలిలంబు పంచరాత్రముల బుద్బుదమును దశమ దివసమందు కర్కంధువంతయౌనంత మీద బేసియగు అంత మీదడబేర్చియుండ కల్పమగు ఒక్క నెల మస్తకమును మాసయమళమైనను కరచరణములు పొడము. తృతీయ స్కంధము గర్భసంభవ ప్రకారంబు. ఈశ్వరుడు శాశ్వతంగా ప్రకాశించేవాడు, అన్నిటినీ సంఘటిత పరిచేవాడు కాబట్టి జీవుడు తన పూర్వకర్మలను అనుసరించి మళ్లీ దేహాన్ని పొందగోరుతాడు. జీవుడు పురుషుని వీర్యబిందు సంబంధంతో స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఒక్క రాత్రికి శుక్రశోణితాల ద్రవరూపమైన కలిలమై తర్వాత 5 రాత్రులకు బుద్బుదమై ఆ పైన 10వ దినానికి రేగుపండంత అయి అనంతరం మాంసపిండమై గ్రుడ్డు ఆకారం పొందుతాడు. 1 నెలకు శిరస్సు ఏర్పడుతుంది. 2 నెలలకు కాళ్ళు చేతులు వస్తాయి. మరియు మాసత్రయంబున నఖ రోమాస్థి చర్మంబులు లింగఛిద్రంబులును కలిగి 4వ మాసంబున సప్తధాతువులును 5వ మాసంబున శుతృష్ణలును కలిగి 6ఠ మాసంబున మావిచేతం పొదువంబడి తల్లి కుక్షిని దక్షిణ భాగంబునం తిరుగుచు మాతృభుక్తాన్నపానంబుల వలన తృప్తింబొందుచు నేధమాన ధాతువులు గలిగి జంతు సంకీర్ణంబగు విణ్మూత్ర గర్తం మందు తిరుగుచు క్రిమిభక్షిత శరీరుండై మూర్ఛలం బొందుచు తల్లి భక్షించిన కటు తిక్తోష్ణ లవణ క్షారామ్లాద్యుల్బణంబులైన రసంబుల చేత పరితప్తాంగుండగుచు జరాయువున కప్పంబడి బహిప్రదేశంబునందు ఆంత్రంబుల చేత బద్ధుండై కుక్షియందు శిరంబు మోపికొని భుగ్నంబైన పృష్ఠగ్రీవోదరుండై స్వాంగచలనంబునందు అసమర్థుండగుచు పంజరంబునందుండు శకుంతంబు చందంబున నుండి దైవకృతంబైన జ్ఞానంబునం పూర్వజన్మ దుష్కృతంబులం తలంచుచు దీర్ఘోచ్ఛ్వాసంబు సేయుచు ఏ సుఖలేశంబును పొందక వర్తించుచు అంత 7వ నెలయందు లబ్ధజ్ఞానుండై చేష్టలు గలిగి విట్క్రిమి సోదరుండై
ఒక్క దిక్కున నుండక సంచరించుచు ప్రసూతి మారుతంబుల చేత అతివేపితుండగుచు యాచమానుండును దేహాత్మదర్శియు పునర్గర్భవాసమునకు భీతుండూనగుచు బంధనభూతంబగు సప్తధాతువులచే బద్ధుండై కృతాంజలిపుండు దీనవదనుండునూనై జీవుండు తానెవరిచే ఉదరంబున వసింప నియమింపంబడే అట్టి సర్వేశ్వరుని ఇట్లని స్తుతించు. 3 నెలలకు గోళ్లు, వెంట్రుకలు, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు ఏర్పడతాయి. 4వ నెలకు సప్తధాతువులు కలుగుతాయి. 5వ నెలకు ఆకలి దప్పులు సంభవిస్తాయి. 6వ నెలలో మావిచేత కప్పబడి తల్లి కడుపులో కుడివైపున తిరుగుతూ ఉంటాడు. తల్లి తిన్న అన్నంతో త్రాగిన నీటితో తృప్తి పొందుతుంటాడు. వాత పిత్త శ్లేష్మలానే ధాతువులు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మలమూత్రాల గుంటలలో పొర్లుతూ అందలి క్రిములు శరీరమంతా ప్రాకి బాధపెట్టగా మూర్ఛపోతూ ఉంటాడు. తల్లి తిన్న కారం, చేదు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్రరసాలు అవయవాలను తప్పింపచేస్తాయి. మావిచే కప్పబడి బయట ప్రేగులచే కట్టివేయబడి తల్లి పొట్టలో తలదూర్చి వంగి ముడుచుకొని పండుకొని ఉంటాడు. తన అవయవాలు కదిలించటానికి శక్తిలేక పంజరంలో చిక్కిన పక్షివలె బంధితుడై ఉంటాడు. దైవదత్తమైన తెలివితో వెనుకటి జన్మలలోని పాపాలను తలుచుకుని నిట్టూర్పులు విడుస్తాడు. కించిత్తు కూడా సుఖాన్ని పొందలేకుండా ఉంటాడు. 7వ నెలలో జ్ఞానం కలుగుతుంది. కదలికలు కలుగుతాయి. మలంలోని క్రిములతో కలసి మెలసి ఒకచోట ఉండలేక కడుపులో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. గర్భవాయువులకు కంపించిపోతూ దేహాత్మ దర్శనం కలిగి విమోచనాన్ని యాచిస్తూ మళ్లీ గర్భవాసం కలిగినందుకు భయపడుతూ బంధనరూపాలైన సప్తధాతువులతో బంధితుడై చేతులు జోడించి దీనముఖుడైన జీవుడు ఏ దేవుడు తనకు ఈ గర్భవాసం కలిగించాడో ఆ సర్వేశ్వరుని ఈ విధంగా స్తుతిస్తాడు. అనయమును భవన రక్షణమునకై స్వేచ్ఛానురూపమున బుట్టెడి విష్ణుని భయవిరహితమగు పదవనజయుగం వర్ధిగొల్చు వారని భక్తిన్. ఎల్లప్పుడూ లోకాలను రక్షించడానికి ఇచ్ఛానుసారం జన్మమెత్తుతూ ఉండే భగవంతుని పాదపద్మాలను అనురక్తితో భక్తితో ఆరాధిస్తాను. ఆ పాదాలు నా భయాన్ని పటాపంచలు చేస్తాయి. అదీనుగాక పంచభూత విరహితుండయ్యుం పంచభూత విరచితంబైన శరీరంబునందు కప్పంబడి ఇంద్రియ గుణార్థ చిదాభాస జ్ఞానుండనైన నేను అంతేకాక పంచభూతాలు లేకున్నా పంచభూతాలతో ఏర్పడిన శరీరంతో కప్పబడి ఇంద్రియ గుణాలు ఇంద్రియార్థాల అస్తిత్వం తెలిసి తెలియని అభాస జ్ఞానం కలిగిన నేను ఎవ్వడు నిఖిల భూతేంద్రియమయమగు మాయావలంబన మహిత కర్మ బద్ధుడై వర్తించు పగిది దందహ్యమానంబగు జీవచిత్తంబునందు అవికారమై శుద్ధమై అఖండ జ్ఞానమున నుండువానికి ముఖ్య చరితునకు అకుంఠిత శౌర్యునకు పరంజ్యోతికి సర్వజ్ఞునకు కృపాశాంతమతికి గడగియు ప్రకృతి పురుషుల కంటే పరముడైన వానికి మ్రొక్కెదరస్మదీయ దుర్భరోదగ్రభీకర గర్భనరక వేదనల జూచి శాంతి గావించు కొరకు. ఏ దేవుడు సమస్త జీవరాశులలో పంచేంద్రియాలతో పంచభూతాలతో నిండిన మాయను అంగీకరించి కర్మబంధాలకు లోబడి ఉన్నట్లు కనిపిస్తాడో దహించుకుని పోతున్న జీవుని చిత్తంలో అవికారుడై పరిశుద్ధుడై అఖండ జ్ఞాన స్వరూపుడై భాసిస్తుంటాడో ఆ ఉదాత్త చరితునికి ఆ మొక్కవోని శౌర్యం కలవానికి ఆ పరంజ్యోతికి ఆ దయామయునికి ఆ శాంతమూర్తికి ప్రకృతి పురుషుల కంటే అతీతుడైన ఆ భగవంతునికి ఈ భరింపరాని భయంకరమైన గర్భనరకల్లో ఉన్న నన్ను రక్షించి శాంతి కలిగించమని నమస్కరిస్తున్నాను.
అనవుడు సుతునకు జనని ఇట్లను తగ మహితాత్మ యౌవని మాయ చేత ఘనమోహులై గుణకర్మ నిమిత్త సాంసారిక మార్గ సంచారములను ధృతిసెడి అలసియే దిక్కునెరుంగక హరిపదధ్యానంబునాత్మమరచి ఉండువారలకునే యుక్తియు అమహాపురుషుననుగ్రహ బుద్ధి లేక తద్గుణ ధ్యాన తన్మూర్తి దర్శనములు గోచరించుట ఎట్లు నాకును ప్రబోధ కలితముగ పల్కు మనవుడు కపిలుడనియే అంబతోడను సుగుణ కదంబతోడ అని చెప్పిన కొడుకుతో తల్లి ఇలా అన్నది, ఓ మహానుభావ! యవని మాయవల్ల మానవులు వ్యామోహంలో పడి గుణకర్మ నిమిత్తంగా ఏర్పడ్డ ఈ సంసార మార్గంలో ప్రయాణిస్తూ ధైర్యం చాలక అలసిపోయి దిక్కు తెలియక చీకాకు పడుతూ చివరకు ఆ దేవుని పాదాలను ధ్యానించాలనే విషయాన్ని కూడా మనస్సులో మరచిపోతారో ఆ పురుషోత్తముని అనుగ్రహం లేనిదే ఆ మానవులకు ఆయన గుణగణాలను ధ్యానించాలని, ఆయన రూపాన్ని దర్శించాలని బుద్ధి పుడుతుందా? ఈ సంగతి నాకు కనువిప్పు కలిగేలా విప్పి చెప్పు అని అడిగిన సద్గుణవల్లి అయిన తల్లితో కపిలుడు ఇలా అన్నాడు. అట్టి ఈశ్వరుండు కాలత్రయంబునందును జంగమ స్థావరాంతర్యామయగుటం చేసి జీవకర్మ మార్గంబులం ప్రవర్తించువారు తాపత్రయ నివారణంబు కొరకు భజింతురని చెప్పి మరియు ఇట్లనియే. ఆ భగవంతుడు 3 కాలాల్లోనూ చరాచర ప్రపంచంలోని సమస్త జీవరాశులలో అంతర్యామిగా ఉండడం వలన బ్రతుకు తెరువున పయనించేవారు తాపత్రయాలు తప్పించుకోవడానికే అతన్ని ఆరాధిస్తారు అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. జనయిత్రి గర్భమందును ఘన క్రిమి విన్మూత్ర రక్త గర్తములోనన్ మునుగుచు జఠరాగ్నిని దినదినమును తంతప్యమాన దేహుండగుచున్. అమ్మా! జీవుడు తల్లి గర్భంలో క్రిములతో నిండిన మలమూత్రాల నెత్తురు గుంటలో మునుగుతూ ఆకలి మంటలతో దినదినం తపించే దేహం కలవాడే. దీనవదనుడగుచు దేహీ దేహంబు వలన నిర్గమింపదలచి చనిన నెలలనెన్నుకొనుచు నెలకొని గర్భంబు వలన వెడల ద్రోయువారు కలరే. దైన్యంతో నిండిన ముఖం కలవాడే ఆ గర్భనరకం నుండి బయటపడాలని భావిస్తూ గడిచిన నెలలు లెక్కించుకుంటూ నన్ను ఈ గర్భం నుండి వెలువరించే వాళ్లు ఎవరైనా ఉన్నారా అని తలంచుచు దీనరక్షకుండైన పుండరీకాక్షుండు తన్ను గర్భనరకంబు వలన విముక్తునింజేయ అమ్మహాత్మునికి ప్రత్యుపకారంబు చేయలేమికి అంజలి మాత్రంబు చేయందగు అట్టి జీవుండనైన నేను శమదమాది యుక్తంబైన శరీరంబునందు విజ్ఞాన దీపాంకురంబునం పురాణ పురుషు నిరీక్షింతునని మరియు నిట్లనియే. అని తలపోస్తూ దీనిలను రక్షించే పుండరికాక్షుడు ఒక్కడే నన్ను ఈ గర్భనరకం నుండి విముక్తుణ్ణి చేయగలడు. అయితే ఆ మహాత్మునకు నేను ప్రత్యుపకారం ఏమీ చేయలేను. చేతులు జోడించి నమస్కారం మాత్రమే చేయగలుగుతాను. నేను కేవలం జీవుడను. సమదమాది గుణాలతో కూడిన రాబోయే జన్మలో విజ్ఞాన దీపాంకురాన్ని వెలిగించుకొని ఆ వెలుగులో పురాణ పురుషుణ్ణి చూస్తాను అనుకొని మళ్ళీ ఇలా అనుకుంటాడు. నెలకొని బహు దుఃఖములకు నాలయమైన ఈ గర్భనరకము నేను వెడలజాల బహిప్రదేశమునకు వచ్చిన అనుపమ దేవమాయా విమోహితాత్ముండనై ఘోరమైనట్టి సంసార చక్రమందును పరిశ్రమణశీలినై ఉండవలయుదానదిగాక గర్భంబునందుండు శోకంబున పనయించి
ఆత్మకనయంబు సారథి అయిన ఎట్టి రుచిర విజ్ఞానమున తమోరూపమైన భూరి సంసార సాగరోత్తారణంబు చేసి ఆత్మనరసి రక్షించుకొందు. ఎన్నెన్నో దోహకాలకు నిలయమైన ఈ గర్భనరకం నుండి నేను బయటపడలేను. ఒకవేళ బయటకు వచ్చినా దేవమాయలకు లోనై వ్యామోహంతో భయంకరమైన సంసార వలయంలో చిక్కుకొని పరిభ్రమిస్తూ ఉండవలసిందే. అందుకని ఈ గర్భశోకాన్ని పోగొట్టేది, ఆత్మను సారథియే నడిపించేది అయిన విజ్ఞానాన్ని ఆశ్రయించి అంధకార బంధురమైన సంసార సాగరాన్ని దాటి ఆత్మను రక్షించుకుంటాను. మరియును ఇంకా పొరగుచునున్న దుర్వ్యసన భాజనమై ఘన దుఃఖమూలమై అరయగ పెక్కుతూంట్లు గలదై క్రిమి సంభవమైన ఎట్టి దుస్తర బహుగర్భవాసముల సంగతి మాన్పుటకై భజించదన్ సరసి జనాభ భూరి భవ సాగర తారక పాద పద్మముల్. ఈ గర్భనరకం అనేక వ్యసనాలకు నిలయమైనది, అంతులేని దోహకాలకు మూలమైనది, ఎన్నో రంధ్రాలు గలది, క్రిములకు జన్మస్థానమైనది. ఇటువంటి ఎన్నో గర్భవాసాల ఆపదను పోగొట్టడానికై సంసార సాగరాన్ని తరింపజేసే కమలనాభుని పాదపద్మాలను ఆశ్రయిస్తాను అని కృత నిశ్చయుడై ఏచిన విమల జ్ఞానియగుచు జీవుడు గర్భంబున వెడల నొల్లకుండంజనియడు నవమాసములును జననీ అంతన్. తల్లి, ఈ విధంగా నిశ్చయించుకొని అతిశయించిన నిర్మల జ్ఞానం కలవాడై జీవుడు గర్భం నుండి వెడలిరకుండా 9 నెలలు అలాగే గడుపుతాడు. దశమ మాసంబున వాని నథోముఖంగావించిన ఉచ్ఛ్వాస నిశ్వాసంబులు లేక ఘన దుఃఖ భాజనుండు విగత జ్ఞానుండు రక్తదిగ్ధాంగుండునూనై విష్ఠాస్థ క్రిమియుంబోలె నేలంబడి ఏడ్చుచు జ్ఞానహీనుండై జడునుంబోల నుండి అంత నిజ భావనానభిజ్ఞులకు ఇతరుల వలన వృద్ధిం పొందుచు అభిమతార్థంబులం జప్పనేరక అనేక కీట సంకులంబైన పర్యంకంబునందు శయానుండై అవయవంబులు కండూయమానంబులైన గోకనేరక ఆసనోత్థాన గమనంబులన శక్తుండై తన శరీర చర్మంబులు మశక మత్కుణ మక్షికాదులు ఒడువ క్రిములచే వ్యథంబడు క్రిమియుంబోలే దోదూయమానుండై రోదనంబు చేయుచు విగత జ్ఞానుండై వెలంగుచు శేషవంబునం తత్తత్క్రియానుభవంబు గావించి పౌగండ వయస్సున తదనురూపంబులకు అధ్యయనాది దుఃఖంబులనుభవించి తదనంతరంబ యౌవనంబు ప్రాప్తంబైన అభిమతార్థ ఫలప్రాప్తికి సాహసపూర్వంబులకు వృథాగ్రహంబులు చేయుచు పంచమహాభూతార్థంబగు దేహం బంధు పెక్కుమారుల అహంకారమమగారంబులం చేయుచు తదర్థంబులైన కర్మంబులాచరించుచు సంసారబద్ధుండగుచు దుష్పురుష సంగమంబున శిష్ణోదర పరాయణుండై వర్తించుచు అజ్ఞానంబులం చేసి వర్ధిష్యమాన రోషుడగుచు తత్ఫలంబులగు దుఃఖంబులు అనుభవించుచు కాముకుండై నిజనాశంబునకు హేతువులగు కర్మంబులం ప్రవర్తించుచుండు. మరియును 10వ నెలలో జీవుడు తలక్రిందుగా తిరిగి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేక ఎంతో బాధపడుతూ జ్ఞానరహితుడై నెత్తురు పులుముకున్న దేహంతో భూమి మీద పడి ఏడుస్తూ ఎరుకలేనివాడే ఉండి తన ఉద్దేశ్యం అర్థం చేసుకోలేని ఇతరులచే పోషింపబడుతూ తనకు కావలసినదేదో చెప్పలేక పెక్కు కీటకాలతో నిండిన ప్రక్కమీద పండుకొని శరీరం దురద పుట్టినా గోకుకొనలేక కూర్చోడానికి లేవడానికి నడవడానికి శక్తి చాలక
తన ఒంటి నిండా దోమలు, నల్లులు, ఈగలు మొదలైనవి ప్రాకి కుడుతూ ఉంటే వారింపలేక క్రిములచే పీడింపబడే క్రిమిలా బాధపడుతూ, ఏడుస్తూ, జ్ఞానం లేనివాడై మెలుగుతూ, శైశవంలో ఆయా అవస్థలను అనుభవించి, బాల్యంలో విద్యాభ్యాసం మొదలైన వాటితో శ్రమపడి, ఆ తర్వాత యౌవనంలో తన కోర్కెలు తీర్చుకొనడం కోసం సాహసంతో కూడిన పనికిమాలిన పంతాలు పట్టుదలలలో పూనుతూ, కామోద్రేకంతో ప్రవర్తిస్తూ, పంచభూతాత్మకమైన తన దేహం మీద మాటిమాటికి అహంకార మమకారాలు పెంచుకుంటూ, అందుకు తగిన పనులు చేస్తూ, సంసార బంధాలలో కట్టుబడి దుష్టుల స్నేహం వల్ల కామం పండించుకొనడం, కడుపు నిండించుకొనడంతోనే సతమతమవుతూ, అజ్ఞానియే పెచ్చు పెరిగిపోతున్న మచ్చరంతో దానికి ఫలమైన దుఃఖాన్ని అనుభవిస్తూ, కామాంధుడే తన నాశనానికి మూలకారణమైన చెడు పనులను చేస్తూ ఉంటాడు. ఇంకా జనయిత్రి సత్యంబు శౌచంబు దయయును ధృతియు మౌనంబు బుద్ధియును సిగ్గు క్షమయును యశమును శమదమ భగములు మొదలుగా గల గుణంబులు నశించు జనులక సత్సంగమునని ఎరిగించి వెండియునిట్లను వినుము మూఢ హృదయులు శాంతి విహీనులు దేహాత్మ బుద్ధులు అంగనా మోహపాశబద్ధ కేళీ మృగంబుల పగిది గలిగి పరవశ స్వాంతమున శోచ్యభావులైన వారి సంగతి విడువంగవలయునందు అంగనా సంగమము దోషమండ్రుగాన.